హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెందున్నారా? అయితే ఒకసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా త్వరగా పరిష్కారం చూపబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, వ్యాపార సమస్యలు, ఆస్తి తగదాలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వాస్తు సంప్రదింపులు, పూజా కార్యక్రమం సంప్రదింపులు, నమ్మిన వారు వ్యతిరేకించడం మొదలైన సమస్యలన్నిటికీ ఖచ్చితమైన పరిష్కారం చూపబడను. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి తగిన సలహా తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 29 చూసే ముందు పార్ట్ 28 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సినవి భలే చేయించుకుంటారే అంటూ నడుము గిల్లి కార్ కీస్ కోసం పైకి వెళ్తూ ఉంటే వెనక్కి వెళ్ళి మీకు కావాల్సింది మీరు తీసుకుంటున్నారు కదా అని అడిగింది. ఇందాక చేసిన పనికి వెనకే వెళ్తూ మీరు ఏటూ ఇవ్వరు కాబట్టి మేమే కష్టపడాలి అని నవ్వి గగన్ గాడు లేడు కదా అని అడిగాడు అనుమానంగా. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడంట. దెన్ ఓకే అని చెప్పి సమీర హ్యాండ్ పట్టుకొని బయటకు తీసుకొచ్చి డాడ్, సమీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పాడు. జాగ్రత్త అని చెప్పి రిషిని అడిగానని చెప్పమన్నారు సత్యమూర్తి గారు. అలాగే అని చెప్పి కమల్కి, రాజ్కి బాధ్యతలు అప్పగించి లంచ్ టైంకి వచ్చేస్తాం, హ్యాండిల్ చేయండి అని చెప్పాడు. ఇద్దరు సమ్మతం తెలపగా సతితో పాటు అత్తింటికి వెళ్ళాడు శౌర్య. జాను లాగానే తెల్లటి బట్టల్లో చైర్లో కూర్చోపెట్టి పెద్దలు దీవిస్తూ ఉంటే అవన్నీ నచ్చక ఇబ్బందిగా కూర్చుంటాడు రిషి. సమీరను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ లేవబోతే ఆపి ఇద్దరూ కలిసి అక్షంతలు వేసి ఫోటోకి పోజ్ ఇచ్చారు. రారు అనుకున్నాను అన్నాడు శౌర్యతో. ఎందుకు అనుకున్నావు? మొన్నే తీసుకెళ్ళమని గొడవ మీ చెల్లి, తీసుకురాలేదని 2 డేస్ నాతో అలిగి కూర్చుంది అని సమీర వైపు చూస్తూ చెప్పాడు. సమీర శౌర్య డొక్కలో ఒక్కటి బుద్ధి నేను అలిగింది అందుకు కాదు అని చెప్పింది గుర్రుగా. సరేలే, వెళ్ళి అమ్మని కలిసి రండి అని చెప్పాడు రిషి. సమీర సరే అని వెళ్తే శౌర్య రిషి దగ్గరే సెటిల్ అయ్యాడు. ఎలా ఉన్నాడు ఆ గగన్ గాడు అంటూ. కదల్లేని పరిస్థితి శౌర్య. అయినా అలా ఎలా కొట్టావు అసలు ఆశ్చర్యంగా అడిగాడు. నా పెళ్ళం జోలికి వస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా తింగరోడినా? మీ బాబాయ్ ఆ లక్ష్మణ్ గాడితో సమీకి పెళ్లి చేయాలనుకున్నాడు. నేను కొట్టిన దెబ్బలకి వాడే ఇంకా బెడ్ దిగలేదు, ఇంకా వీడేం బయటపడతాడులే అని చెప్పి ఆరుష్ని ఇంకొంచెం షాక్కి గురయ్యేలా చేస్తాడు శౌర్య. సరేలే, నేను తర్వాత కలుస్తాను. ఇంతకీ మీ బాబాయ్ ఎక్కడా అని అడిగాడు. లోపల ఉన్నట్టున్నాడు అని షాకింగ్ అని చెప్పిన రిషి మాటలకు సైడ్ స్మైల్ ఇస్తూ రిషి నిల్చున్న పెద్దదైన కుంకుమ బొట్టుని చిన్నది చేసి బాగున్నావు, దిష్టి చుక్క పెద్దది పెట్టించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి. శౌర్య ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కంటే ముందు ఒక రౌడీ. వాడి కటౌట్కి స్టైలిష్గా ఉంటాడు, కానీ దెబ్బలు బెడ్కి అతుక్కునేలా చేస్తాయి. ఊర మాసరా బాబు అని మనసులోనే అనుకుంటూ గెస్ రావడం తగ్గేసరికి ఫ్రెండ్స్ అండ్ డాక్టర్స్తో కలిసి మాటల్లో పడ్డాడు రిషి. లోపలికి వెళ్ళిన సమీర పద్మని హగ్ చేసుకుని మిస్ యూ పెద్దమ్మా అంది గారంగా. మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదే అని అడిగింది గడుసుగా. అవ్వాలి కదా పెద్దమ్మా, అక్కడ పెళ్లి పనులు చూడటానికి పెద్దగా ఎవరూ లేరు. మావయ్యకి నేను దగ్గరుండి చూసుకుంటేనే హ్యాపీ అంది హ్యాపీ ఫేస్తో. ముందు నువ్వు కూర్చో, అల్లుడు కూడా వచ్చాడా? ఆయన రాకుంటే ఎలాగా? ఒక్క నిమిషం ముందు కాఫీ పెడతాను అని చెప్పి వంట మనిషికి సపరేట్గా కాఫీ చేయమని చెప్పి మళ్ళీ వచ్చి సమీర పక్కన కూర్చొని అంత బాగానే ఉంది కదా అని అడిగింది. పెద్దమ్మా, ఎందుకలా అడిగావు? ఏమోనే, ఆల్రెడీ మన ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు జరిగాయి. అవన్నీ పట్టనట్టు వదిలేసి మీ నాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా శౌర్యని పెళ్లి చేసుకున్నావు. మీ అన్నయ్య కూడా నీ బాటనే ఎంచుకొని అదే ఇంటి పిల్లని కోడలుగా చేస్తున్నాడు. మీ నాన్న అస్సలు కలివిడిగా తిరగడం లేదు. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అని తన భయాలను బయట పెడుతున్న పద్మ చేతిని పట్టుకొని ఆల్ ఈజ్ వెల్ అనుకో పెద్దమ్మా, ఏది ఎలా జరగాలని రాసి ఉంటే అలానే జరుగుతుంది అని చెప్పి మెయిడ్ కాఫీ తీసుకురావడంతో నేను ఇచ్చేసి వస్తాను అంది. వద్దు, నేను ఇస్తాను, నువ్వు ఇవ్వడం బాగోదు అని చెప్పి కప్ పద్మ పట్టుకొని శౌర్య దగ్గరికి వస్తోంది. హాయ్ మామా. హాల్లో విసుగ్గా ముఖం పెట్టి కూర్చున్న ధర్మేంద్ర పక్కన కూర్చొని పలకరిస్తాడు శౌర్య. గగన్ని కొట్టిన దెబ్బలు ఎఫెక్ట్ ఏమో కాస్త జంకి నోరు అదుపులో పెట్టుకుంటూ అక్కడ ఫంక్షన్ బాగానే అయ్యిందా అని అడిగాడు. నిజానికి ధర్మేంద్ర శౌర్యతో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి. శౌర్యలో శాడిస్టిక్ స్మైల్. నా చెల్లి పెళ్ళి బహుబాగా చేయడంలో నేను ఎప్పుడు ఫెయిల్ అవను, నువ్వు నీ కూతురి పెళ్లి చేయడంలో ఫెయిల్ అయినట్టు అంటూ ధర్మేంద్ర ముఖ కవలికలు గమనిస్తున్నాడు.
ఆ మాటకి ధర్మేంద్రలో విసుగు ఇంకాస్త చేరింది. శౌర్య, ప్లీజ్, నేను అన్నీ మర్చిపోయి మామూలుగా ఉంటున్నప్పుడు నన్ను అలాగే ఉండనివ్వు అని చెప్పి అటుగా వస్తున్న పద్మ సమీరాలను చూసి ఆ టాపిక్ వదిలేశాడు. అప్పుడే అయిపోలేదు మామ. ఈ 3 ఏళ్లలో నేను పడ్డ బాధ నీకు తెలిసేలా చేయకపోతే అప్పుడు నా పేరు శౌర్య ఆదికేశవన్ కాదని నేనే ఒప్పుకుంటాను. ధర్మేంద్రకి మాత్రమే వినపడేలా పంతంగా చెప్తాడు శౌర్య. బాగున్నావా శౌర్య? పలకరిస్తూ వస్తుంది పద్మ. వెనకే సమీర. ఫైన్ ఆంటీ, మీ అమ్మాయి విసిగిస్తుంది చాలా, తన వల్లే ఇరిటేషన్. అమాయకంగా ముఖం పెట్టి చెప్తూ సమీర చురుకైన చూపుల్లో పడతాడు శౌర్య. ఏంటి అన్నట్టు కళ్ళతో సైగ చేసి సమీరని ప్రవోక్ చేస్తూ ఉంటే పా అని కసిరి వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంటుంది. ఎలా ఉన్నారు డాడ్ అంటూ. చూస్తున్నావు కదా, ఇంకా కోపంగా ఉన్నారా నా మీద? ఏదో అనుబోయి ఎదురుగా ఉన్న శౌర్యం చూసి ఆగిపోయాడు ధర్మేంద్ర. ఉంటారా ఈ రోజుకి అని అడిగాడు. వెళ్ళాలి డాడీ, లంచ్ టైం వరకు ఉంటాం ఇక్కడ. వదినా, భోజనం ఏర్పాట్లు చూడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. వెళ్తున్న తండ్రి వైపు సమీర బాధగా చూస్తే సమీర భుజం మీద చేయేసి చిన్నగా ప్రెషర్ ఇస్తూ ఇంకొన్ని రోజులు మీరా అన్నీ సర్దుకుంటాయి అని చెప్పింది పద్మ. అని కంటి రెప్పల గోడలను దాటుతున్న కన్నిటిని బయటకు రాకుండానే తుడిచేసింది సమీర, శౌర్య కోపపు చూపుల తీవ్రత కారణంగా. కమల్, ఫ్రెండ్స్తో ఉన్న కమల్ని చూసి 4 అడుగుల దూరం నుండి పిలుస్తుంది ఆద్య. కమల్ విషయం అక్కడ ఉన్న శౌర్య ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అతను ఆద్యని ప్రేమిస్తున్నట్టు. తన వైపు ఒకసారి చూసి పట్టించుకోకుండా మళ్ళీ గ్యాంగ్తో మాట్లాడుతూ ఉంటే నీతో మాట్లాడాలి అంది. వెళ్ళరా అని మిగతా వాళ్ళు కూడా అనేసరికి నాతో తనకి మాటలేంట్రా, లివ్ ఇట్ అని చెప్పి లైట్ తీసుకున్నాడు. కమల్ ఆద్య విషయంలో సీరియస్గా ఉన్నాడు అని అర్థమైన మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోతే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఆద్య. అంతమందిలో తనని నిలబెట్టడం ఇష్టం లేక అయిష్టంగానే కదిలాడు కమల్. గార్డెన్ వరకు అతన్ని అనుసరించిన ఆద్య కమల్ ముందుకు వచ్చి సారీ అంది. వాట్? తన నుండి అసలు ఎప్పుడు వినని పదం ఒకటి అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే విచిత్రంగా అడిగాడు. సారీ కమల్, నాకు షెల్టర్ ఇచ్చిన ఫ్యామిలీకి అన్యాయం చేయాలనుకోవడం నా తప్పే. కానీ ఏం చేయను, చిన్నప్పటి నుండి శౌర్యం చూస్తూ పెరిగాను. అమ్మ నాన్న చనిపోయాక వీళ్ళ దగ్గరే వచ్చి ఉన్న నాకు శౌర్య ప్రెజెన్స్ బాగా అలవాటైంది. తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. సడన్గా సమీర వచ్చి అంత స్పాయిల్ చేసింది. ఎలా అయినా శౌర్యని సొంతం చేసుకోవాలన్న థాట్స్లో నాలానే సమీర కోసం ఎదురు చూస్తున్న గగన్ని కలిశాను. తనకి హెల్ప్ చేస్తే నాకు శౌర్య దక్కుతాడు అని చెప్తున్న మాటలు పూర్తి కాకుండానే చెయ్యి ఎత్తాడు కమల్. కొట్టాడనే అనుకున్న ఆద్యకి గాలిలో ఆగిన హ్యాండ్కి భయంగా కమల్ని చూసింది. పూర్తిగా వినండి, గగన్తో కలిసి మాట్లాడడం నాదే తప్పు. ప్లీజ్ ఈ విషయాన్ని శౌర్య బావకు చెప్పకండి. నాకు వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. బావ కోపానికి ఇంట్లో నుండి గెంటేస్తే రోడ్ మీద పడిపోతాను అని చెప్పి ఎమోషనల్గా కమల్ని వీక్ చేస్తుంది. ఏంటి ఇదొక డ్రామానా? తన మాటలు నమ్మని కమల్ అడిగాడు. కమల్, షడపాద్య, అంతగా ప్రేమించాను అన్నావు. నేను ఈ సడన్ చేంజ్ నమ్మడానికి నేనేం పిచ్చి పుల్లయ్యను కాదు. కానీ నా నోటితో నేను శౌర్యకు చెప్పను. ఎందుకంటే వాడికి వచ్చే కోపానికి నేను ఇంట్లో నుండి గెంటేయడం కాదు, కాళ్ళు చేతులు నరికి బ్రతికుండగానే సమాధి చేస్తాడు. సో భయపడకు. ఇంకెవరి వల్లనైనా తెలిస్తే నేనేం చేయలేను. అట్లీస్ట్ వాడిని ఆపలేను కూడా. ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది అని చెప్పి అక్కడ నుండి తిరిగి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేశాడు. కమల్ని తన మాయ మాటలతో గ్రిప్లో పెట్టుకోవాలని చూసిన ఆద్యకి తను ఇచ్చిన షాక్ గట్టిగా తగిలేసరికి సైలెంట్గా సైడ్కి వచ్చి గగన్కి కాల్ చేసింది. ప్లాన్ సక్సెసా? గగన్ అడిగాడు ఆదుర్దాగా. కమల్ నా మాటలు నమ్మలేదు గగన్, కానీ శౌర్యకి మాత్రం నిజం చెప్పనని మాటిచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? నమ్మేలా బిహేవ్ చేయి, లేదంటే నా బెడ్ పక్కనే నీకు మరొక బెడ్ కన్ఫర్మ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు గగన్. ఇంకొన్ని రోజులు మీరా అన్నీ సర్దుకుంటాయి అని చెప్పింది పద్మ. అని కంటి రెప్పల గోడలను దాటుతున్న కన్నిటిని బయటకు రాకుండా తుడిచేసింది సమీర, శౌర్య కోపపు చూపుల తీవ్రత కారణంగా. పెళ్లి పనుల గురించి పద్మని ఊరికే ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటే మీరు మాట్లాడుకోండి, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళింది పద్మ. ఆమె వెళ్ళగానే శౌర్య సమీర హ్యాండ్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఒక్క డ్రాప్ కింద పడినా కొట్టేస్తా చెప్తున్నా అన్నాడు హార్డ్గా. హీఈస్ మై డాడ్ శౌర్య, ఎలా కేర్లెస్గా చూడగలను? కానీ నీ లవ్ని అతను డిజర్వ్ చేయడు సమీ, అర్థం చేసుకో. ఇప్పుడు అమితంగా ప్రేమించి తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావు.
ఇలాంటి మనిషిన నేను గౌరవించింది అని. సమీర కన్నీళ్లు తుడుస్తూ చెప్తూ ఉంటే అతని చేతులు విసిరి, శౌర్య హోల్డ్ యువర్ టంగ్ అంది గట్టిగానే. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తమనే చూస్తూ ఉంటే ఇబ్బందిగా నవ్వి సమీర చేతిని పట్టుకొని తన రూమ్లోకి లాక్కొచ్చాడు. డోర్ క్లోజ్ చేయకు, షటప్ అని కసరి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా గొంతులో పొడిచేస్తా. యాక్చువల్గా తన నిజ స్వరూపం ఇప్పుడే బయట పెట్టాలనుంది, కానీ పెళ్లిలో నీ మూడ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నన్ను కెలక్కు. శౌర్య అంతగా చెప్తున్నాడు అంటే తను హర్ట్ అయ్యే విషయం ఖచ్చితంగా ఏదో ఉందని భావించిన సమీర శౌర్య దగ్గరకు వెళ్ళి షర్ట్ బటన్స్ని ఫింగర్స్తో నెమ్మదిగా తిప్పుతూ, నేను తట్టుకోగలను చెప్పు అంది, కన్నీళ్లు కష్టంగా ఆపుకుంటూ. అప్పటికే సమీరాని మనసుతో చూస్తున్న శౌర్య సమీరాని దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. నువ్వు తట్టుకోలేవే, నీ తల్లి చావు గురించి తెలిసి కూడా సైలెంట్గా ఉండి రోజుకు ఒక ఆమెతో తిరుగుతున్న మీ నాన్న చేసే పనులు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని మనసులో అనుకుంటూ సమీర తలపై ముద్దు పెట్టి, టైం వచ్చినప్పుడు విని తట్టుకో సమీ, అప్పటి వరకు దేని గురించి ఆలోచించకు అని చెప్పి తనను వదిలి వెళ్దామా అని అడిగాడు. అప్పుడేనా అన్నట్లు చూస్తున్న తన చూపు అర్థం చేసుకొని, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను సమీ ప్లీజ్ అన్నాడు రిక్వెస్ట్గా. నిజానికి తను ఇక్కడికి వస్తాడు అనుకోలేదు. తన మాట తీయలేక వచ్చి ఇంతసేపు ఉన్నాడు. ఇప్పుడు అతని మాటకు మర్యాద ఇవ్వకుంటే బాగోదు అని పద వెళ్దాం అంది శౌర్య ఎడమ చేతిని చుట్టుకొని. థ్యాంక్ యూ, ఇలానే ఎప్పుడు నన్ను అర్థం చేసుకో అని చెప్పి మరోసారి పాపిట్లో ముద్దు పెట్టి తనతో పాటు బయటకు కదిలాడు. పద్మకి వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చేసరికి రిషి కనిపించాడు. అప్పుడే వెళ్ళడం ఏంటి, ఉండండి లంచ్ చేసి వెళ్దురు అన్నాడు. నెక్స్ట్ టైం, ఇప్పుడు వెళ్ళాలి, రేపటికి అరేంజ్మెంట్స్ చూడాలి అని చెప్పాడు. జానుని అడిగానని చెప్పండి చిన్న స్మైల్తో చెప్పాడు. కాల్ చేసి మాట్లాడచ్చు అన్నాడు శౌర్య. యా బట్ అని ఆగిపోయాడు. సిగ్గా, నేనే తనకు చేయమని చెప్తాలే అని శౌర్య కవ్విస్తూ ఉంటే, నాట్ ఎట్ ఆల్, ఈవినింగ్కి ఫ్రీ అవుతా కదా అప్పుడు మాట్లాడతాను అని చెప్పి శౌర్య సమీరకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళగానే సమీర శౌర్యకి తన కోసమే వెయిట్ చేస్తున్న కమల్కి వడ్డించి రేపటి అరేంజ్మెంట్స్ ఏంటని అడిగింది. సంగీత్ వద్దని చెప్పారు సమీర, సో మెహందీ ఒకటి ఉంది, ఇంకేం లేవు. మోరోవర్ మనకి ఎక్కువ టైం లేదు కదా పెళ్ళికి. ఎల్లుండే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కదా, కష్టమే అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం అంది. శౌర్య సైలెంట్గా తింటే సమీర కమల్కి థ్యాంక్స్ చెప్పింది. ఎందుకు అని అడిగాడు కమల్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో. శౌర్య కూడా అలానే చూస్తున్నాడు. శౌర్య ఏదో అన్నాడని చాలా కోపం వచ్చింది కమల్, కానీ వాటిని హైలైట్ చేసి చూస్తే ఇప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, మీరు చెప్పాకే రియలైజ్ అయ్యాను, అందుకే థ్యాంక్స్ అని చెప్పింది. టేబుల్పై ఉన్న సమీర హ్యాండ్పై హ్యాండ్ వేసి చిన్నగా ప్రెజర్ ఇచ్చాడు శౌర్య. ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని కమల్ వెళ్ళిపోతే, నువ్వు కూడా తిను అని చెప్పి శౌర్య కూడా పని నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు లేట్ నైట్ ఇంటికి వచ్చిన శౌర్య సమీరని డిస్టర్బ్ చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి తన పక్కనే పడుకున్నాడు నెమ్మదిగా. ఎప్పుడొచ్చావు పైకి లేస్తూ అడుగుతూ ఉంటే మధ్యలోనే ఆపేసి, నేను తినేసానులే పడుకో అన్నాడు. ఎందుకు లేట్గా వస్తున్నావు, డౌటా? నువ్వేంటో నాకు తెలుసు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ శౌర్య తొడ మీద గిల్లింది. అబ్బా రాక్షసి, నొప్పి భరించు, లేదంటే నోటికి ఎంత వస్తే అంత వాగడం బాగా అలవాటైంది నీకు. మొన్నటి రివెంజ్ కదా, గిల్లిన దగ్గర రబ్ చేసుకుంటూ సాడ్ ఫేస్తో అడుగుతూ ఉంటే అవునని చెప్పి ఒట్టి గడ్డిలా ఉన్న తలకి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే, ఓయ్ వద్దు అని తల వెనక్కి పెట్టుకున్నాడు. ఈసారి మొట్టికాయలు తింటావు చెప్పింది చేయకపోతే. హే చూడు, బ్రౌన్ కలర్కి వచ్చింది, ఎప్పుడు కాకపోయినా ఇలా అప్పుడప్పుడు అయినా ఆయిల్ అప్లై చేయనివ్వు అని తిడుతూనే ఆయిల్ రాసి ఇక పడుకో అంది. ఏంటి పడుకునేది, ఆయిల్ రాస్తే నాకు అస్సలు నిద్ర పట్టదు గుర్రగా చెప్తూ బెడ్ మీద లేచి కూర్చున్నాడు. నిద్ర రాకపోతే గంట తర్వాత వెళ్ళి షవర్ చేయి అని చెప్పి ఆరాంగా పడుకున్న సమీర మీదకు చేరి తన మెడ మధ్యలో తలని చేర్చి హెయిర్ అక్కడ అదిమేస్తూ ఉంటే, పిచ్చి పట్టిందా శౌర్య అని అరిచింది సమీర మరోవైపు ఆగని నవ్వుతో. నీ పిచ్చి, 4 days గ్యాప్ సమీ అన్నాడు ఫేస్ పౌట్గా పెట్టి. అయితే ఎంట్రీ ఇవ్వవే. కుదరదు, బుద్ధిగా పడుకో, త్వరగా వదిలేస్తాను, చంపుతాను, నాకు నిద్ర వస్తోంది శౌర్య, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి సమీర నడుము చుట్టుకుపోతూ అన్నాడు హస్కీగా. వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయి, అన్నీ తగ్గుతాయి అంటూ శౌర్యని దూరం జరిపి, నేను మార్నింగ్ లేవలేను, మళ్ళీ ఇప్పటికే లేట్ అయింది, పెళ్ళైపోయాక నీ ఇష్టం,
నేనాపను అంది జెన్యూన్గా. నిజంగానా? "ఉమ్." అయిష్టంగానే తన మాటలకి ఒప్పుకున్నాడు. కానీ సమీరని ఊపిరి కూడా ఆడనివ్వకుండా కౌగిలిలో దాచేసి తనకి నిద్రను దూరం చేశాడు యాంగర్ శౌర్య. నెక్స్ట్ డే అంతా పెళ్లి పనుల్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటే తెల్లవారితే ముహూర్తం అనగా జాను నుండి కాల్ వచ్చింది ఆరుష్ బాబుకి. "హే, జస్ట్ నీ గురించి చెప్తున్నా, నువ్వే కాల్ చేసావు. నేను కాల్ చేస్తేనే కానీ గుర్తుకు రాలేదు నీకు, కబుర్లు చెప్పకు." "ఏయ్, నిజమే చెప్తున్నానే." సరే కానీ ఎందుకు కాల్ చేయలేదు? 2 డేస్గా. పెళ్ళైన తర్వాత ఎటు ఫుల్ టైం నీకే కదా బంగారం. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఉంటే రేపు వాళ్ళు నాతో ఆడుకోకుండా ఉంటారని ఇండైరెక్ట్గా కాల్ కట్ చేయమంటున్నావా? నేనెందుకు అలా అంటాను జాను, మాట్లాడు. "హే, రేపు ఈ టైంకి మనకి పెళ్ళైపోతుంది రిషి. ఈ జాహ్నవి ఆదికేశవన్ జాను ఆరుష్ వర్మ అవుతుంది కదా, ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని కాల్ చేశాను." చిన్నగా నవ్వి ఊరుకుంటాడు రిషి. "మన లవర్స్ లాగా ఇలా మాట్లాడుకోవడం కూడా ఇదే లాస్ట్ డే కదా" అంది. "మేబీ. నువ్వంటే నాకు ఇష్టం రిషి. ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు జాను? ఫ్యూచర్ ఎలా ఉన్నా నన్ను వదలకు ప్లీజ్. ఎమోషనల్గా నీకు కనెక్ట్ అయిపోయాను, మెంటల్లీ ఫిజికల్లీ కూడా. జాను, నేను ఎందుకు నిన్ను వదిలేస్తాను? పెళ్లి చేసుకుని వదిలేసే టైప్లా అనుకున్నావా నన్ను? ఏమో, ఏదో తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేస్తోంది. కానీ ఏమైనా నీకోసమే అని అర్థం చేసుకోరా ప్లీజ్. ఏడ్చావంటే ఇంటికి వచ్చి మరీ కొట్టేస్తాను. అయితే ఇంకా ఎక్కువ ఏడుస్తాను. అప్పుడైనా వస్తావు కదా" అంటున్న జాను మాటలకి కాల్ కట్ చేసి శౌర్యకి కాల్ చేసి తను ఎందుకు ఏడుస్తోంది చూడు అని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచనల్లో పడతాడు. అనుకున్నదే తడవుగా వెంటనే సమీరకి కాల్ చేశాడు. అప్పటి వరకు కమల్, సమీర, శౌర్య గార్డెన్లో కూర్చున్నారు. రిషి కాల్ చేయడంతో శౌర్య జాను దగ్గరకు వెళ్ళిపోతే వెంటనే వచ్చిన కాల్కి "అన్నయ్య" అంటూ ఆన్సర్ చేసింది సమీర. "హాయ్ సమీ, హ్యాడ్ డిన్నర్?" "హా అన్నయ్య, తిన్నాను. మీరేం చేస్తున్నారు?" "నథింగ్ స్పెషల్. నీతో మాట్లాడాలి." "చెప్పన్నయ్య." "అసలు శౌర్య మదర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు నీతో ఏదో మాట్లాడారు. దానివల్ల నువ్వు హర్ట్ అయ్యావని తెలుసు. కానీ అదేంటో నాకెందుకు చెప్పడం లేదు? ఐ థింక్ ఇట్స్ టైమ్ టు నో ద ట్రూత్. చెప్పు సమీ." "ఇప్పుడెందుకన్నయ్య వాటి గురించి?" అడుగుతూ కమల్ ముందు మాట్లాడలేక పక్కకు వచ్చి అడిగింది. "చెప్పు సమీ. ఈ మాట నువ్వు జానుతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చే ముందే అడుగుంటే చెప్పేదాన్నయ్య. ఇప్పుడు అవన్నీ మ్యాటర్ కాదు. ఎర్లీ మార్నింగ్ ముహూర్తం, త్వరగా పడుకో" అని చెప్పి రిషి చెప్పేది వినకుండా కాల్ కట్ చేసి సడన్గా రిషికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తుకు వచ్చాయో అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే కమల్ అడిగాడు, "ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే" అని. "నథింగ్ గోయింగ్ బ్యాడ్ కమల్, నార్మల్ టాక్స్" అని చెప్పి అప్పటికి ఆలోచనలు పక్కన పెట్టింది సమీర. ఇక్కడ జాను దగ్గరకు వెళ్ళిన శౌర్య డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళాడు. బాల్కనీలో కూర్చొని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న తనను చూసి కంగారు కలిగింది. "జాను, వాట్ హ్యాపెన్?" అంటూ దగ్గరకు వెళ్ళాడు. ఎంతకీ బాధ తగ్గని జాను శౌర్యని హగ్ చేసుకుని ఇంకా ఏడుస్తూ ఉంటే సున్నితంగా చెల్లెలు వెన్న నిమురుతూ "డోంట్ క్రై, ఏమైందో చెప్పు" అన్నాడు. శౌర్య నుండి వస్తున్న వాయిస్లో బేస్కి ఏడు పాపి, "నాకెందుకో రిషిని చీట్ చేస్తున్నాను అనిపిస్తుంది అన్నయ్య. నువ్వు సమీరను ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నావని తనకి తెలిస్తే నన్ను ఎప్పటికీ క్షమించడు" అంది బాధగా. "పిచ్చి పిల్ల, దీనికే ఏడవాలా? కరెక్ట్, నేను సమీరని ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నాను. కానీ దాంతో పెళ్ళైనప్పటి నుండి నేను ఫేక్గా లేను. కానీ అన్నయ్య, నువ్వు నా పెళ్ళి రిషితో జరిగాక సమీరకి డైవోర్స్ ఇవ్వాలనుకున్నావు కదా." "హా, కానీ తనతో లైఫ్ నాకు నచ్చింది జాను" అంటూ ఆమె పక్కన కూర్చొని జాను చేతిని తన చేతిలోకి తీసుకొని "అప్పుడు కేవలం నీకోసమే అబద్ధం చెప్పాను జాను" అని మనసులో అనుకుని, మొదట్లో అదంటే కోపమే, కానీ సిచ్యువేషన్ ఏదైనా అది నన్ను అర్థం చేసుకునే పద్ధతి నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు నాలో ఎంతగా ఎక్కేసింది అంటే పెళ్లి చేసుకుని వదిలేయాలి అనుకున్న నేను ఇప్పుడు మా మధ్య బౌండరీస్ లేవు. నా లైఫ్ ఎంత అందంగా ఉంటుందా అని ఇలా నన్ను చేంజ్ చేసింది. అది వదలలేను ఎప్పటికీ. రిషి గురించి నువ్వేం టెన్షన్ పడకు. తను నిన్ను ఎప్పటికీ దోషిలా చూడ్డు. అండ్ ఆ నిజం మనకి మాత్రమే తెలుసు. మనం ఎక్కడ నోరు జారినప్పుడు ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని అడిగాడు. వెంటనే జానీకి షాపింగ్ మాల్లో సీన్ గుర్తొచ్చింది. ఆద్య తను మాట్లాడుకున్నప్పుడు గగన్ వీడియో షూట్ చేయడం. ఇప్పుడు ఆ విషయం చెప్తే శౌర్య ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం వేసి సైలెంట్ అయిపోయింది. ఎలానూ గగన్ కూడా హాస్పిటల్లో ఉన్నాడన్న ధీమాతో. "నా ప్రాబ్లం సాల్వ్ కదా, ఇంకా పడుకో, ఏం ఆలోచించకుండా." "అది కాదన్నయ్య, నో మోర్ డిస్కషన్స్, గో అండ్ స్లీప్."
అని వెళ్ళిన జాను పడుకుంటే బ్లాంకెట్ కప్పి తల నిమిరి ఎర్లీ మార్నింగ్ లేవాలి, గుర్తుంది కదా, కాబట్టి ఓవర్ థింక్ చేసి మైండ్ ఖరాబ్ చేసుకోకు జాను అని చెప్పాడు. శౌర్య హ్యాండ్పై కిస్ చేసి గుడ్ నైట్ అన్నయ్య అంది. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళబోతూ ఆగి టేబుల్పై ఉన్న ట్యాబ్లెట్స్ బాటిల్ చూసి ఎందుకు మెడిసిన్ రెగ్యులర్గా తీసుకోవడం లేదు అని సీరియస్ అయ్యాడు. ఫుల్గా ఉన్న పిల్స్ బాక్స్ చూసి. మర్చిపోతున్నాను అన్నయ్య, డోంట్ స్కిప్ జాను, నీకేమైనా అయితే నేనేమైపోతానో నాకు కూడా తెలియదు, ప్లీజ్ ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయకు. ఓకే, రిషికి తెలుసా నీ బ్రెయిన్ ట్యూమర్ గురించి? లేదన్నయ్య, తనకి తెలియడం నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు? నీ బ్రెయిన్ ట్యూమర్ గురించి తెలియక పెళ్ళయ్యాక రిషి నీకు క్లోజ్ అయితే అప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది జాను. రిషి నాకు ప్రేమగా దగ్గర అవ్వాలన్నయ్య, జాలితో కాదు అని చెప్పి నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పింది. టేక్ కేర్ అని చెప్పి పిల్ వేయించి బయటకు వెళ్ళాడు. అప్పటికి కమల్ గెస్ట్ రూమ్లో అడ్జస్ట్ అవ్వగా సమీర తన రూమ్కి వెళ్ళి పడుకుంది. హడావిడిగా అయిపోయిన మెహందీకి అలసిపోయిన సమీర వెంటనే నిద్రలోకి జారుకుంటే ఇంకా ఆరని ఫోన్ తడికి శౌర్య తన చేతులు రెండు దూరంగా పట్టుకున్నాడు. మధ్యరాత్రి వరకు అలానే ఉన్న అతనికి కోన్ పూర్తిగా ఆరినట్లు అనిపించేసరికి మగ్తో వాటర్ తెచ్చి కడిగి లైట్స్ ఆఫ్ చేసి తన పక్కనే పడుకున్నాడు. సమీరని వెనక నుండి హత్తుకొని. హ్యాండ్స్ కదులుతున్నప్పుడు కూడా రాని మెలకువ శౌర్య హక్ చేసుకుంటే వచ్చింది సమీరకి. శౌర్య చేతి మీద చేయేసి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. నీ పక్కనే ఉన్నాను అని చెప్పకుండా సెకండ్ సెటప్ ఉంటే వెళ్ళాను అన్నాడు. గుర్రుగా ఒకసారి కళ్ళు తెరిచి చూసి నీకు సూట్ అయ్యే మాటలు చెప్పు అంటూ అతని నడుము మీద గిచ్చింది. ఉఫ్, నీకు ఈ అలవాటు మాత్రం పోదు. అయినా ఏంటే నన్ను తింగరుడిని చేసి మాట్లాడుతున్నావు? సెకండ్ ఫ్యామిలీ పెట్టే స్ట్రాటజీ లేదు అనుకుంటున్నావా, లేక హ్యాండిల్ చేయలేను అనుకుంటున్నావా? ముందు నీకు ఆ ఉద్దేశం లేదు అనుకుంటున్నాను అని చెప్పి శౌర్యని గట్టిగా హగ్ చేసుకుంది. మెంటల్, కోన్ పెట్టుకున్నావని గుర్తుందా నీకు? ఓ తెగ పావేస్తున్నావు, నిజం కదా అంటూ హ్యాండ్స్ చూసుకునేసరికి ఎర్రగా పండి ఉన్నాయి తన చేతులు. వాష్ చేసావా? ఎర్రగా పండింది సమీ. అంటే నేను మంచోడినే, నేను డాక్టర్ని, నా దగ్గర లాజిక్లు మాట్లాడుకు అని చెప్పి ఈసారి నేరుగా శౌర్య మీదకి ఎక్కి పడుకుంది. ఓయ్, ఈ నైట్కి పడుకునే ఉద్దేశం ఉందా లేదా? పడుకుంటున్నా కదా, ఇలానా? నువ్వు నా పైన ఉంటే నేనెలా నిద్రపోవాలి? రోజు మోస్తావు కదా శౌర్య, ఆ మోసే ముందు నువ్వు నాకేం చేసేదానివో గుర్తు చేసుకో. పో శౌర్య అంటూ తన మీద నుండి పక్కకు దొర్లింది. నువ్వు నాకు మరీ అంత దగ్గరగా ఉంటే ఊపిరి సరిపోదే, అందుకే దూరంగా పడుకోమన్నాను, కానీ మరీ మంచం మూలకు వెళ్ళిపోమని కాదు. ఏ సిచ్యుయేషన్ అయినా నీకు నచ్చినట్టు భలే మార్చుకుంటావు నువ్వు, మొండోడివి అంటూ శౌర్య టీషర్ట్ లాగి నడుం మీద లవ్ బైట్ పెట్టింది గట్టిగా. ఏయ్, నేను చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావేంటే దెయ్యం అరుస్తూ నడుము గిల్లేశాడు శౌర్య. తిట్లు కొట్లాటలతో 1 గంట దాటించేసి 3 గంటలకే మేలుకున్న జంట ఇంటిలి పాదని నిద్రలేపి పెళ్లి పనులు ఊపందుకునేలా చేశారు. సమీ, నువ్వు వెళ్ళి జానుని నిద్రలేపు, నేను బయట పనులు చూస్తాను. ఓకే శౌర్య అని చెప్పి జాను రూమ్లోకి వెళ్ళింది సమీర. అసలు శౌర్య వాళ్ళ అమ్మగారు గతంలో సమీరతో ఏం చెప్పారు? సమీర ఎందుకప్పుడు జాను పెళ్ళి రిషితో ఆపాలనుకుంది? ఇప్పుడు పెళ్లి జరిగాక జాను కండిషన్ తెలిస్తే రిషి పరిస్థితి ఏమిటి? ఈ రహస్యం రిషి, జాను, శౌర్య, సమీరల బంధంపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? గగన్ దగ్గరున్న ఆద్య జానుల వీడియోతో గగన్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.